అజయ్ తన మ్యాన్షన్‌లో ఒంటరిగా ఉంటూ అలా బాధపడుతూనే ఉంటాడు. సో, ఆఫీస్‌కి వెళ్తే తను వర్క్‌తో బిజీగా ఉంటే కొంచెం తన బాధను మర్చిపోయి వసు నుంచి డైవర్ట్ అవ్వచ్చు కదా అనుకుంటాడు. తన మనసుకి ఆ బాధను తగ్గించాలి, ఆ బాధ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చాలా అనుకుంటాడు. కానీ తన ఆలోచనలు తను వదిలి వెళ్ళట్లేదు. ఎప్పుడు ఇంకా అలా వసు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఎంత వర్క్ చేస్తున్నా కానీ. వసు తన మైండ్‌లో అలా తిరుగుతూనే ఉంటుంది. తన హార్ట్ అంతా చాలా ఎంప్టీగా అనిపిస్తుంది. వసుంధరని హేట్ చేస్తే అయినా తన మనసు నుంచి విడిచి వెళ్ళిపోతుంది అనుకుంటాడు. కానీ ఎంత ట్రై చేసినా కనీసం తనని ద్వేషించలేడు. ఎందుకంటే తనకి ఫుల్ గ్రే హెయిర్ వచ్చేసే వరకు తన లైఫ్ అంతా తనతోనే గడపాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఆ విషయం తలుచుకుంటుంటే లోపల నుంచి ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తాయి. నేను పిచ్చివాడిని అయిపోతానేమోనని భయం వేస్తుంది. ఈ బాధ నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను వర్క్ మీద కూడా కాన్సంట్రేషన్ చేయలేకపోతాడు. ఇంటికి త్వరగా వచ్చేస్తాడు. ఏం చేసినా ఇంకా తన ఆలోచనలు వదిలిపెట్టకపోవడంతో పబ్‌కి వెళ్ళిపోయి ఒక బార్ కౌంటర్ దగ్గర కూర్చొని మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తాడు. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. మొత్తం తనంతా కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక చేతిలోనేమో బాటిల్ పట్టుకుని అలా కూర్చుని ఉంటాడు. అదే టైంలో సేమ్ ప్లేస్‌కి దియా కూడా వస్తుంది. తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట ఫాలో అవుతూ. సో, తను అక్కడ ఉన్నాడని తెలిసి ఏం చేస్తున్నాడో అని తన దగ్గరికి వెళ్తుంది. అజయ్ అంత బాధలో ఉండడం చూసి తన హార్ట్‌కి ఏదో సూది గుచ్చినట్టు అనిపిస్తుందన్నమాట. అజయ్ వసుతో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడు. తను సంతోషంగా ఉండడం చూసి దియాకు కూడా చాలా హ్యాపీగా అనిపించేది. కానీ ఇప్పుడు తన్ని ఈ సిట్యుయేషన్‌లో చూస్తుంటే తనకి ఇంకా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. దియా ఎప్పుడూ కూడా తను అజయ్‌ని కోరుకోలేదు తన స్వార్థం కోసం. తను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంది. తను హ్యాపీగా ఉంటేనే తిను కూడా హ్యాపీగా ఉండేది. మనం హ్యాపీగా ఉన్నా లేకపోయినా కానీ మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండాలని చూసుకోవడమే కదా స్వచ్ఛమైన ప్రేమ అంటే. దియా సిట్యుయేషన్‌లో ఇంకా వేరే అమ్మాయి ఉండుంటే వసు అజయ్‌ని వదిలేసినప్పుడు అజయ్‌ని పొందడానికి మంచి ఛాన్స్ దొరికింది అని వేరే అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుదును. కానీ ఇక్కడ దియా అలాంటిది కాదు. తన మనసు ఎలాంటిదంటే ప్రేమ అంటే ప్రేమించిన వ్యక్తిని పొందడం కాదు. ప్రేమించిన వ్యక్తి ఆనందంలోనే తమ ఆనందాన్ని వెతుక్కోవడం. మీరు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఏది ఏమైనా సరే తన సంతోషమే మీకు ముఖ్యంగా మారుతుంది. తను బాధలో ఉంటే ఆ బాధని మనం 1000 రెట్లు ఎక్కువ అనుభవిస్తాం. తను ఆనందంగా ఉండడం కోసం ఎవరితో అయినా ఈ ప్రపంచంతో అయినా సరే పోరాడడానికి సిద్ధపడతాము. అది స్వచ్ఛమైన ప్రేమ అంటే. దియా అజయ్‌ని చూస్తూ సాడ్‌గా అజయ్ షోల్డర్ పైన చేయేసి అజయ్ అని పిలుస్తుంది. అజయ్ ఫేస్ వెనక్కి తిప్పి దియాని చూస్తాడు. దియా అజయ్ కళ్ళలో బాధ చూసి తను బాధని దిగమింగుకుంటుంది పెదవుల్ని గట్టిగా కరుచుకుని. అజయ్‌కి వెంటనే కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి. దియా వసు నన్ను ప్రేమించట్లేదు అని చెప్పి దియాని దగ్గరకు లాక్కుని పట్టుకుంటాడు గట్టిగా. ఏడుస్తూ ఉంటాడు. దియా తన ఏడుపుని కంట్రోల్ చేసుకుని అజయ్ తలలో చేతులు పెట్టి నాకు తెలుసు అజయ్ వసు రీషుని ప్రేమిస్తుంది అంటుంది. అప్పుడు అజయ్ తల పైకెత్తి నన్ను ఎందుకు ప్రేమించలేదు దియా అని అడుగుతాడు. దియాది కూడా సేమ్ క్వశ్చన్. నువ్వు నన్ను కాకుండా వసుని ఎందుకు ప్రేమిస్తున్నావు అని తన మనసులో అనుకుంటుంది. నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అజయ్ నువ్వు అనుకుంటుంది. అజయ్ మళ్ళీ నార్మల్గా కూర్చుని కన్నీళ్ళు తుడుచుకుని బాటిల్ మళ్ళీ నోటి దగ్గర పెట్టుకుని తాగిపోతాడు. ఇక వెంటనే అజయ్ చేయి పట్టుకుని ఆపుతుంది. అజయ్ ప్లీజ్ ఎక్కువ తాగకు, ఆరోగ్యం పాడైపోతుంది అంటూ తన చేతిని లాగడానికి ట్రై చేస్తుంది తాగనివ్వకుండా. సరే అయితే ఏం చేయను చెప్పు, నాకు ఇక్కడ చాలా పెయిన్గా ఉంది, చాలా భారంగా అనిపిస్తుంది అంటూ తన హార్ట్ వైపు చూపిస్తాడు. ప్లీజ్ దియా నన్ను ఆపకు, నేను తనని మర్చిపోవాలనుకుంటున్నాను, నన్ను తాగనివ్వు అంటూ దియా చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సరే అయితే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని దియా అంటుంది. అజయ్ దియా వైపు చూస్తాడు ఏంటి అన్నట్టు. ఇలా తాగుతూ ఉంటే నీ బాధని మర్చిపోతావా? నువ్వు అప్పటి నుంచి తాగుతూనే ఉన్నావు, ఏమైనా తగ్గిందా అని అడుగుతుంది. అజయ్ చాలా నిరాశగా ఫేస్ దించేసుకుంటాడు. తన చేతిలో ఉన్న బాటిల్ని కౌంటర్ మీద పెట్టి లేదు అసలు ఈ బాధ కొంచెం కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళట్లేదు అంటాడు. అంతా అయిపోయింది దియా, నాకు ఏమీ మిగలలేదు, నాకు చనిపోవాలనిపిస్తుంది అంటూ తన జుట్టుని పట్టుకుని పీక్కున్నట్టు పట్టుకుంటాడు గట్టిగా. దియా ఒక్కసారిగా షాక్ అవుతుంది అజయ్ చావు గురించి మాట్లాడుతుంటే. లేదు లేదు తను నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు, తప్పుడు దిశలో వెళ్తున్నాడు అనుకుంటుంది. నోరు మూసుకో అజయ్, అసలు ఏమైంది నీకు?
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు ఏమైందని అజయ్ అలా మాట్లాడుతున్నావు? అసల ఏం మిగల్లేదు అంటావేంటి? లైఫ్ ఇంకా చాలా ఉంది. ఏది అయిపోలేదు. ఈ సమయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అజయ్. ఇంకెప్పుడు అలా అనకు. నీతో మేమంతా ఉన్నాము. నేనున్నాను. నిన్నెవ్వరూ ఒంటరిని చేయరు. ఎవ్వరూ వదిలిపెట్టరు. నువ్వు ఎవ్వరిని కోల్పోలేదు. ఏమీ కోల్పోలేదు. అజయ్ నేను చెప్తుంది అర్థమవుతుందా అంటూ తన ఫేస్ పట్టుకుని తన వైపు చూస్తూ అడుగుతుంది. అజయ్ కళ్ళు పూర్తిగా కన్నీళ్ళతో నిండిపోతాయి. చిన్న పిల్లాడిలాగా దియా వైపు అలా చూస్తూ ఉంటాడు. దియా అలా అజయ్ ఫేస్ని అబ్జర్వ్ చేస్తూ కొద్దిసేపు ఆగి, నువ్వు నిజంగా వసుని ప్రేమిస్తున్నావా అని సడన్గా అడుగుతుంది. అజయ్ తను అడిగిన ప్రశ్నకి కొంచెం కన్ఫ్యూజింగ్గా దియా వైపు చూస్తాడు. అజయ్ ఏ సమాధానం చెప్పకపోయేసరికి దియా మళ్ళీ అడుగుతుంది, నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా అంటుంది. అప్పుడు అజయ్ సాడ్గా, అవును నేను తనని చాలా ప్రేమిస్తున్నాను, కానీ తను అని చెప్పేలోపే దియా, తను రీషుని ప్రేమిస్తుంది అజయ్. వసు ఆనందం రీషుతో ఉంది. తను నీతో ఉన్నప్పుడు తను నిజంగానే సంతోషంగా ఉందా అని మళ్ళీ అజయ్ని అడుగుతుంది. అజయ్ ఏం మాట్లాడాడు. నాకు తెలుసు తను ఖచ్చితంగా హ్యాపీగా ఉండుండదు. తన్ని సంతోషపెట్టడానికి నువ్వు చాలా ప్రయత్నించావు, నిజమేనా అని అజయ్ని అడుగుతుంది. అజయ్ కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుని సాడ్గా అన్నట్టు తల ఊపుతాడు. నాకేం అర్థం కావట్లేదు దియా. నేను చాలా బ్యాడ్. తను నాతో ఎందుకు హ్యాపీగా లేదో నాకేం అర్థం కావట్లేదు. నేను చాలా బ్యాడ్, చెడ్డవాడిని. అందుకే తను తిరిగి నన్ను ప్రేమించలేదు. నేను వెరీ బ్యాడ్ అని అజయ్ అంటూ ఉంటే దియా తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. తనని ప్రేమిస్తుంది అని చెప్దామనున్నా తన నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. అజయ్ నీది వన్ సైడ్ లవ్. దానిని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఒక మనిషి వన్ సైడ్ లవ్లో ఉంటే ఆ ప్రేమ వాళ్ళని ఎంత అలా బాధిస్తుందో నాకు తెలుసు. కానీ వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా వాళ్ళ సంతోషమే మనకి ముఖ్యం. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం ఇంకా సంతోషంగా ఉండగలం. నువ్వేం కోల్పోలేదు అజయ్. నీకు వసు సంతోషమే ముఖ్యం. నువ్వు తనకి తన సంతోషాన్ని ఇస్తున్నావు. అంతకంటే ఏం కావాలి చెప్పు? నువ్వు తనతో దగ్గర 1 year ఉన్నావు. తనతో నువ్వు సంతోషంగా ఉండగలిగావా? లేదు కదా. ఎందుకంటే తను నీతో సంతోషంగా లేదు. తను సంతోషంగా లేనంతసేపు నువ్వు సంతోషంగా లేవు. నువ్వు ఇలా తాగడం, ఆరోగ్యాన్ని మర్చిపోయి పనిలో నిమగ్నమైపోవడం, వీటి వల్ల వసుని నువ్వు మర్చిపోగలిగావా? లేదు కదా. ఇవేమీ నీకెలాంటి సాయం చేయవు. నీ బాధని కొంచెం కూడా తగ్గించవు. ఈ పరధ్యానం, ఈ తాగుడు, ఇవన్నీ నీ ప్రేమని మర్చిపోవడానికి నీకెలాంటి సహాయం చేయవు. నువ్వు వసుని నిజంగానే ప్రేమిస్తే తన ఆనందమే నిన్ను సంతోషంగా ఉంచుతుంది. నీ బాధలన్నీ మర్చిపోయేలా చేస్తుంది. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా అజయ్? ప్లీజ్ అజయ్, నువ్వు ఇలా చెయ్యకు. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని మేమందరం కోరుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఒంటరిగా లేవు. నీతో మేమంతా ఉన్నాము అని దియా చెప్తూ ఉంటే అజయ్ దియా వైపు షాకింగ్గా చూస్తాడు. ఎందుకంటే దియా చెప్పింది 100% కరెక్ట్. కానీ తనకి ప్రేమ గురించి ఇంతలా ఎలా తెలుసా అని తనని చూసి షాక్ అవుతాడు. అప్పుడు అజయ్ మనసులో ఎలా అనుకుంటాడు, దియా చెప్పింది నిజమే. నేను తనతో ఉన్నప్పుడు ఎప్పుడూ సంతోషంగా లేను. ఎందుకంటే వసుని సంతోషపెట్టాలని నేను చాలా చేశాను. కానీ రోజులు గడిచే కొద్దీ నేను బాధపడుతూనే ఉన్నాను. తన మొహంలో చిరునవ్వు తీసుకురావడానికి నేను అన్నీ ట్రై చేశాను. కానీ తన మొహంలో స్వచ్ఛమైన నవ్వుని ఎప్పుడూ చూడలేదు. తను నాతో సంతోషంగా ఉన్నట్టు పైకి నటించింది. కానీ నాకు తెలుసు అదంతా తను మనస్ఫూర్తిగా లేదని. తను అలా ఉన్నప్పుడు నేను ఎలా సంతోషంగా ఉండగలను? అలా వసుతో ఉన్న మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది అజయ్కి తనేమీ కోల్పోలేదు. తన హ్యాపీనెస్ వసు హ్యాపీనెస్లో ఉందని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దియా చెప్పింది కరెక్ట్ అని. నువ్వు చెప్పింది కరెక్టే దియా. నేను హ్యాపీగా లేను. మరొక వైపు వసుని కూడా హ్యాపీగా ఉంచలేకపోతున్నానని నాకు అనిపిస్తుంది. ఇంకోవైపు నా రీషు కూడా చాలా బాధలో ఉన్నాడు. ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. నా గుండె ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరూ హ్యాపీగా సంతోషంగా ఉంటే చూడాలని కోరుకున్నాను. కానీ వాళ్ళు బాధలో ఉంటే అది చూడడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ దియా, నువ్వు నా కళ్ళు తెరిపించావు అంటూ దియాని గట్టిగా హక్ చేసుకుంటాడు. దియా కూడా అజయ్ని హక్ చేసుకుంటుంది. అజయ్ ఫేస్లో
ఒక రిలీఫ్‌తో కూడిన చిరునవ్వు ఉంటుంది. దియ మొహం కూడా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే అజయ్‌కి అర్థమైనందుకు, తను అర్థం చేసుకునేలా చేసినందుకు, ఇప్పుడు అజయ్ ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. ఐ మీన్ చనిపోతానన్నాడు కదా! అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. అంత పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు ఈసారి నుంచి అని తను కూడా చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అజయ్ మనసులో ఇలా అనుకుంటాడు. వాసు ఇప్పుడు నాది కాదు. కానీ తను చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే హరీష్ కూడా తనతో సంతోషంగా ఉంటాడు. నాకు తెలుసు వాళ్ళిద్దరూ ఒకరినొకరు హ్యాపీగా ఉంచుకుంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకది చాలు. వాళ్ళ ఆనందమే నా ఆనందం అని మనసులో అనుకుంటాడు. అజయ్ తన కన్నీళ్ళు తుడుచుకొని నార్మల్‌గా నిల్చొని దియా వైపు చూస్తాడు. దియా అలా స్మైల్ ఇస్తూనే అజయ్ వైపు చూస్తుంది. తను నిజంగానే అజయ్‌ని చాలా ప్రేమిస్తుంది. తను అజయ్‌ని ఆనందంగా ఉంచడం కోసం తను ఏం చేయడానికైనా ఎంతకైనా తెగిస్తుంది. దియా మాటలు అజయ్‌ని ఒక పాజిటివ్ వేలో నడిపించడానికి కారణమైనందుకు తనకి చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లోపు అజయ్ ఇలా అడుగుతాడు, దియా నీకు ప్రేమ గురించి ఇంతగా ఎలా తెలుసు? నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అని అడుగుతాడు. ఆ ప్రశ్న అడగగానే దియా ఒక్క క్షణం తన గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. తను ప్రేమించిన వ్యక్తే తన ఎదురుగుండా నిల్చుని నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అని అడుగుతాడు. దియా నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. అలా మౌనంగా అజయ్‌నే చూస్తూ ఉండిపోతుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ దియా అజయ్‌ని ప్రేమిస్తుందని చెప్తుందా లేదా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఓకే, ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బై బాయ్.